everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నేను ఇంటికి వెళ్ళే ముందు ఈ పని కంప్లీట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళేలోపు ఈ పనిని పూర్తి చేయాలి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ నీడ్ టు ఫినిష్ దిస్ వర్క్ బిఫోర్ ఐ గో హోమ్. ఐ నీడ్ టు ఫినిష్ దిస్ వర్క్ బిఫోర్ ఐ గో హోమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీకు సమయం ఉంటే సాయంత్రం మా ఇంటికి రా. నీకు టైం ఉన్నట్లయితే ఈవినింగ్ మా ఇంటికి రా అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో If you have time, come to my house this evening. If you have time, come to my house this evening. Okay. So the next one. నేను ఈ విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. నేను ఈ విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో I am still thinking about this matter. I am still thinking about this matter. Still అంటే ఇంకా అని అర్థం. See the next one. నువ్వు వచ్చిన తర్వాత మనం కలిసి భోజనం చేద్దాం. నువ్వు వచ్చిన తర్వాత మనం కలిసి భోజనం చేద్దాం అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ డిన్నర్ టుగెదర్ ఆఫ్టర్ యూ అరైవ్. లెట్స్ హ్యావ్ డిన్నర్ టుగెదర్ ఆఫ్టర్ యూ అరైవ్. ఓకే, see the next one. నాకు ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలి. నాకు ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ టైమ్ టు మేక్ దిస్ డెసిషన్. ఐ నీడ్ సమ్ టైమ్ టు మేక్ దిస్ డెసిషన్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన విషయం నాకు చాలా ఉపయోగపడింది. నువ్వు చెప్పిన విషయం నాకు చాలా ఉపయోగపడింది అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వాట్ యూ టోల్డ్ మీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. వాట్ యూ టోల్డ్ మీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. నువ్వు చెప్పిన విషయం నాకు చాలా ఉపయోగపడింది. సి ద నెక్స్ట్ వన్. నేను బయటకు వెళ్ళే ముందు తలుపు లాక్ చేశాను. నేను బయటకు వెళ్ళే ముందు తలుపు లాక్ చేశాను అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ లాక్డ్ ద డోర్ బిఫోర్ ఐ వెంట్ అవుట్ సైడ్. ఐ లాక్డ్ ద డోర్ బిఫోర్ ఐ వెంట్ అవుట్ సైడ్. నేను బయటకు వెళ్ళే ముందు తలుపు లాక్ చేశాను. సి ద నెక్స్ట్ వన్. ఈ పని పూర్తయ్యాక నేను నీకు ఫోన్ చేస్తాను. ఈ పని కంప్లీట్ అయ్యాక నేను నీకు కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్ వర్క్. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్ వర్క్. నేను ఈ పని పూర్తి చేశాక నీకు కాల్ చేస్తాను. సి ద నెక్స్ట్ వన్. నాకు ఈ ప్రదేశం గురించి అంతగా తెలియదు. నాకు ఈ ప్రదేశం గురించి అంతగా తెలియదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ ప్లేస్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ ప్లేస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈరోజు ఆఫీసులో చాలా పని ఉండడంతో ఆలస్యమైంది. ఈరోజు ఆఫీస్లో చాలా పని ఉండడంతో ఆలస్యమైంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ గాట్ లేట్ బికాస్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ ద ఆఫీస్ టుడే. ఐ గాట్ లేట్ బికాస్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ ద ఆఫీస్ టుడే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పింది మరోసారి వివరంగా చెప్పగలవా. నువ్వు చెప్పింది మరోసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా వివరంగా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ సెడ్ వన్ మోర్ టైమ్. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ సెడ్ వన్ మోర్ టైమ్. నువ్వు చెప్పింది మరోసారి నాకు వివరించగలవా. సి ద నెక్స్ట్ వన్. నాకు ఉదయం త్వరగా లేవడం అలవాటు. నాకు మార్నింగ్ టైం త్వరగా లేవడం అలవాటు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I am used to waking up early in the morning. I am used to waking up early in the morning. నాకు ఉదయం త్వరగా లేవడం అలవాటు. See the next one. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో నాకు చెప్పు.
నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో నాకు చెప్పు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ. లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో నాకు చెప్పు. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ పని ఒంటరిగా చేయలేను, నాకు సహాయం కావాలి. నేను ఈ పనిని ఒంటరిగా చేయలేను, నాకు హెల్ప్ కావాలి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ కాంట్ డూ దిస్ వర్క్ ఎలోన్, సో ఐ నీడ్ సమ్ హెల్ప్. ఐ కాంట్ డూ దిస్ వర్క్ ఎలోన్. నేను ఈ పనిని ఒంటరిగా చేయలేను, సో ఐ నీడ్ సమ్ హెల్ప్. నాకు సహాయం కావాలి. సి ద నెక్స్ట్ వన్. ఈ విషయం గురించి ఎవరికి ఇంకా చెప్పవద్దు. ఈ విషయం గురించి ఎవరికి ఇంకా చెప్పవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ ఎట్. ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ ఎట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నాకు అర్థం కాకపోతే నేను మళ్ళీ అడుగుతాను. నాకు అర్థం కాకపోతే నేను మళ్ళీ అడుగుతాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ విల్ ఆస్క్ అగైన్. ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాకపోతే ఐ విల్ ఆస్క్ అగైన్, నేను మళ్ళీ అడుగుతాను. సి ద నెక్స్ట్ వన్. ఈరోజు వాతావరణం నిన్నటి కంటే చాలా బాగుంది. ఈరోజు వాతావరణం నిన్నటి కంటే చాలా బాగుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ద వెదర్ ఈజ్ మచ్ బెటర్ టుడే దెన్ ఎస్టర్డే. ద వెదర్ ఈజ్ మచ్ బెటర్ టుడే దెన్ ఎస్టర్డే. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు సిద్ధంగా ఉంటే మనం ఇప్పుడే బయలుదేరవచ్చు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే మనం ఇప్పుడే బయలుదేరవచ్చు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ రెడీ వీ కెన్ లీవ్ రైట్ నౌ. ఇఫ్ యు ఆర్ రెడీ వీ కెన్ లీవ్ రైట్ నౌ. నువ్వు సిద్ధంగా ఉంటే మనం ఇప్పుడే బయలుదేరవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ విషయాన్ని తర్వాత ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ విషయాన్ని తర్వాత ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ దిస్ కామ్లీ లేటర్. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ దిస్ కామ్లీ లేటర్. నేను ఈ విషయాన్ని తర్వాత ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. సి ద నెక్స్ట్ వన్. అతను వచ్చిన వెంటనే నాకు సమాచారం ఇవ్వు. అతను వచ్చిన వెంటనే నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో లెట్ మీ నో యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్స్. లెట్ మీ నో యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్స్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావని నాకు తెలుసు. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావని నాకు తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలంటే ఐ నో యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ నో యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావని నాకు తెలుసు. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. నేను ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలంటే ఐ వోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఐ వోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్సెస్ అంటే ఏవైనా ఎటువంటి పరిస్థితుల్లో అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్యలు తగ్గిపోతాయి. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లయితే సమస్యలు తగ్గిపోతాయి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ బికమ్ ఫ్యూవర్. ఇఫ్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్, మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లయితే అవర్ ప్రాబ్లమ్స్ విల్ బికమ్ ఫ్యూవర్, మన సమస్యలు తగ్గిపోతాయి. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు మద్దతుగా ఉంటాను. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా సరే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ డెసిషన్ యూ మేక్ ఐ విల్ సపోర్ట్ యూ. వాట్ ఎవర్ డెసిషన్ యూ మేక్ ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.